ఈ రోజు అటు పశ్చిమ బెంగాల్ అలాగే తమిళనాడు తొలి దశ పోలింగ్ అయితే మొదలైపోయింది, నడుస్తోంది. ఒక హై టెన్షన్ వాతావరణం, భారీ బందోబస్తు భద్రతా మధ్య పోలింగ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఏం జరగబోతోంది అనేది ఒక ఉత్కంఠ. తృణమూల్ కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ ఈ రెండింటి మధ్య అక్కడ పోటీ కనిపిస్తోంది. ఇలాగే తమిళనాడులో ముక్కోణం పోటీ అనేది ముందు నుంచి తెలిసిన మాట. అయితే ఇక్కడ నిజంగా భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో ఎంతవరకు రాణించగలదు అనేది ఒకటి ఇప్పటికే కొన్ని సర్వేలు అయితే చెబుతున్నాయి. మమతా బెనర్జీకే ప్రజాదరణ ఉంది, మమత వైపే మొగ్గు చూపుతున్నారు అనేది. అలాగే కొన్ని తప్పులు కూడా, భారతీయ జనతా పార్టీ కొత్త వారికి అవకాశం ఇచ్చింది పశ్చిమ బెంగాల్లో, అదొక రాంగ్ స్టెప్ అవుతుంది అనేది కొంతమంది. లేదు ఈసారి తృణమూల్ అలాగే ఈ ఎఫెక్ట్ తృణమూల్ గనక మీద పడితే గనక భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుంది అనేది. నిజంగా ఈ ఇద్దరి మధ్య హోరాహోరీ పోర్లో ఏం జరగబోతోంది అనేది, అలాగే తమిళనాడులో ముక్కోణ పోటీలో ఎంతవరకు ఎవరికి కలిసి వస్తుంది, వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పక్క ఎన్నికలైతే ఒక హై టెన్షన్ పోలింగ్ గా చూస్తున్నారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. దానికి ప్రధాన కారణం అని కూడా ఒకటి చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎన్నికల్లో నిజంగా ప్రభావం అంటే పశ్చిమ బెంగాల్లో బాగా ఎక్కువ కనిపిస్తోందా? బేసిక్గా ఒకటి అనేది ప్రతి ట్రిప్పు ఎలక్షన్స్కి ముందు చేస్తూనే ఉంటారు. ఈసారి హడావిడి ఓవర్గా పబ్లిసిటీ విపక్షాల వల్ల జరిగింది. ఇది ఇంతకుముందు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇంతగా కేసులేసి అడ్డుకునే ప్రయత్నం చేయడం ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి భయం వేయడం వల్ల. వాస్తవంగా పేరు ఆ ముక్క చెప్పరు, కానీ ఇది అనే పదాన్ని షార్ట్ కట్ చేసి మీడియా సృష్టించింది తప్పించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది లేకుండా అసలు ఏ ఎన్నికలు జరుగుతాయి? ప్రతి ఎన్నికల ముందు కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తొలగించడం అన్నటువంటి కామన్గా జరిగేటటువంటి ప్రక్రియ. అంటే ఈసారి భారీగా దాదాపు 90 లక్షల పైగా పోయినాయి అంట ఓట్లు. ప్రతిసారి కూడా పోతుంటాయి. ఎంత ఇప్పుడే అంటున్నారు, అదే అనేది చెప్పరు వాళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈవెన్ ఆ లెక్కను చూస్తే దేశవ్యాప్తంగా తక్కువ పోయినటువంటి ఏరియా బెంగాలే. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 1,20,00,000 మంది ఓట్లు పోయినాయి అక్కడ. కాబట్టి అవన్నీ ఓట్లు ఉన్న వాళ్ళ ఓట్లు పోవడం కాదు, చచ్చిపోయినటువంటి వాళ్ళు లేదా ఒకే మనిషి 4-5 చోట్లకు పోయినప్పుడు ప్రతి చోట కొత్త ఓటు వస్తుంది కానీ పాత ఓటు తీయరు. ఇది ఇదివరకు కూడా ప్రక్రియలో ఏంటంటే జరిగేది, ఓట్లను యాడ్ చేసుకునేవాళ్ళు కానీ తీసేసేవాళ్ళు కాదు. ఆ తీసేసే ప్రక్రియను సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు. ఆన్లైన్ లో అప్లై చేస్తారు తీసేయమని చెప్పి. ఇప్పుడు మనమే ఒక కొత్త చోటకి వెళ్ళినప్పుడు కొత్త చోట ఓటు అడిగాము, పాత ఓటు తీసేయమని కూడా అప్లికేషన్ పెడతాం అందులో. కానీ అది పాటించరు వాళ్ళు. కొత్తది ఇవ్వడం వరకు తమ బాధ్యత అనుకుంటారు తప్పించి పాతది పీకేయడం తమ బాధ్యత అనుకోరు. దానికి తోడు ఏం చేస్తారంటే బూత్ స్థాయి కమిటీ లే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఆ ఏరియాలో ఉన్న రాజకీయ పార్టీ ఎవడన్నా చెప్తే అప్పుడు తీసేద్దాంలే అని చూసుకుంటారు. ఎందుకంటే తీసేయకపోతే కనుక దాంట్లో గబక్కన వాళ్ళు తీసేశారు అనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టి గొడవ చేస్తారు. తర్వాత ఎన్నికల విధులకి దూరం చేపిస్తారు. మనకెందుకు వచ్చిన పెంట ఇదంతా? ఓటు పోతే వాళ్ళు వాడుకుంటే మనకేం పోయా అనేటట్టు ఉంటారు ఉద్యోగులు ఎప్పుడు కూడా. అంతే కదా. ఇప్పుడు అనేటటువంటి కాన్సెప్ట్ ఈ దఫా జరిగిందల్లా ఏంటంటే ఆ చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు కూడా వేసేసుకుంటున్నారు వీళ్ళు. అదే సందర్భంలో ఒకే మనిషి 4-5 చోట్లకి వెళ్ళిపోతే కొత్త చోట ఓటు అతనేస్తుంటే పాత ఓట్లు వీళ్ళు వేసేసుకుంటున్నారు. ఎవరు మారారనేది తెలుసు కాబట్టి. అయ్యే దొంగ ఓట్లు అనమాట. దొంగ ఓట్లు ఒకప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు బాగా గుర్తు, నేను మొదట్లో జర్నలిజం ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలు ఈనాళ్ళు చేసేటప్పుడు అప్పుడు నాకు అసలు దొంగ ఓట్ల కథ ఏంటో తెలిసేదిగా. దొంగ ఓటు అంటే అది ఏమన్నా దొంగతనంగా వేస్తారా అనుకునేవాడిని అనమాట. అప్పుడు ఒకసారి వాళ్ళతో కూర్చుని మాట్లాడాక రాజకీయ నాయకులతో ఆ ఏరియాలో ప్రతి బూత్ కమిటీ వాడికి తెలుసు కదా, అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఉండేవాడు. కాంగ్రెస్కి మంచి కాంటాక్ట్స్ ఉండే బూత్ కమిటీ లెవెల్లో. ఎవరెవరు తన బూత్ పరిధిలో ఇంట్లో లేరు, ఊళ్ళో లేరు, దేశంలో లేరు అనేది లెక్క చెప్పేస్తాడు అతను. ఆ స్లిప్పులు తీసి పక్కన పెట్టుంచుతారు. పక్కన పెట్టుంచేసేసి, అంటే అప్పుడు స్లిప్పులే కదా ఇవ్వడం పార్టీలు, ఆ స్లిప్పుల వరకు పక్కన పెట్టేసి ఉంచేసేసి తర్వాత 3:30-4 ఇంట్లో వాళ్ళు వస్తే ఓకే, రాకపోతే ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఫేస్ కట్స్ అయితే అందరికి సాధ్యం కాదు, ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 70 ఏళ్ళు ఉంది, వీళ్ళ తరపున ఒక ముసలమ్మ కూర్చుని ఉంటుంది, నువ్వు వెళ్ళి ఒకటేసిరా పో, ఇదిగో ఈ స్లిప్ పట్టుకుపోయి అంటారు, వేసేస్తారు. అక్కడ లోపల ఏజెంట్లు కుమ్మక్క అయితే సాధ్యం. ఏజెంట్లు అబ్జెక్ట్ చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంటది, ఇష్యూ నడుస్తుంటది, అప్పుడు వెనక్కి పంపించేస్తారు. అంతేగాని పోలీసులు అరెస్ట్ చేయడం ఇట్లాంటి చెయ్యరు. అట్లాగే చేసేటటువంటి రోజులు ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అట్లాంటి వాటిని కంట్రోల్ చేసుకొస్తున్నారు కదా ఎప్పటికప్పుడు. స్లిప్పులు అట్లాగే లేదు, ఫోటోలతో స్లిప్పులు వస్తున్నాయి. ప్లస్ ఈ పాత ఇవన్నీ ఇట్లాంటి దొంగ ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు ఇప్పుడు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఒకటి మమతా బెనర్జీ
గెలవదు అని నేను చెప్పను. ఎందుకంటే అదే మమతా అదే బెనర్జీకి ఆప్షన్ ఎక్కువ ఉంది. దానికి ఉమ్. కారణం ఏంటంటే ముస్లిం ఓట్లు అక్కడ 40% ఉన్నాయి. పోలరైజ్డ్ గా మమతా గ్యారంటీగా పడతాయి. కానీ యువతలోళ్ళకి 90 లక్షల్లో 50%. ఒక 30 లక్షలు వాళ్ళే ముస్లిం ఓట్లే ఉన్నాయంట కదండి పోయినాయి. అవును, మరి అది 60 లాస్ లక్షల అవుదా? హిందువుల ఓట్లు పోలేదు ఆ లెక్కన. అప్పుడు మరి అవును, 60 బీజేపీకి లక్షల హిందూ పోయినట్ట, ఓట్లు ఉన్నాయి, కరెక్టే. మరి అవి బీజేపీకి అంటే పోయినట్ట లెక్క అయితే. ఉమ్, అట్లా ఉమ్, కాదు కదా, హిందూ ముస్లిం ఉమ్, అని కాదు. బేసిక్ గా ఏంటంటే ఓట్లు పోయిన దానికంటే కూడా పోలరైజేషన్ మెయిన్ ఇక్కడ. మమతకి 40% ఓట్లు. ఇప్పుడు 100 ఓట్లలో 10-20 మంది పోలింగ్ బూత్ కి రారండి. మిగతా ఉమ్. 80 మందిలో 40 మంది వచ్చినప్పుడు ఆటోమేటిక్ గెలిచేసినట్టే కదా. ఎందుకంటే ఓ, మిగతా 40 ఇద్దరు చీల్చుకోవాలి. ఇద్దరండి ముగ్గురు, కమ్యూనిస్టులు, ఉమ్, కాంగ్రెస్, బీజేపీ. ఉమ్, బీజేపీ పోని మిగతా వాళ్ళకి కొంచెమే కదా వచ్చేటటువంటిది అక్కడ. దానికి అవును. తోడు అక్కడ ఉన్నటువంటి టెండెన్సీ పరంగా చూస్తే బీజేపీ భావజాలాన్ని అంగీకరించని వాళ్ళ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఒకటి ఉమ్, మైనారిటీ ప్రాస్పెక్ట్ లో, రెండోది కమ్యూనిస్ట్ ఐడియాలజికల్లో సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి వాళ్ళు, లేదా కాంగ్రెస్ ఉమ్, ఐడియాలజీ. ఈ 3 ఉమ్, ఐడియాలజీలు బీజేపీకి వ్యతిరేకం. ఉమ్, అంటే దాదాపుగా 77 ఏళ్ల నుంచి బీజేపీ వ్యతిరేక భావజాలంతో పెరిగినటువంటి వాళ్ళు బెంగాలీలు. క్రిందటిసారి ఉమ్, మాత్రమే కొంత బీజేపీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ఉమ్, ఈ ట్రిప్ సక్సెస్ అవ్వడం అనేటటువంటిది అమిత్ షా వెళ్ళి కూర్చున్నాడు కాబట్టి అతని వ్యూహం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటే గుర్తు, ఉమ్, గెలిచారు అనుకోండి, ఉమ్. అదిగో దాని పేరు ఏమంటారు, వీళ్ళు ఈవీఎంలు అంటుంటారు కదా అవును, అవును. చంద్రబాబుని, అట్లాగా రేపు సర్ పొద్దున గెలిస్తే సర్ ద్వారా ఈసీ వలన ఉమ్. గెలిచారని చెప్పుకుంటది మమతా బెనర్జీ. సరగెలుపు అంటారేమో బీజేపీకి అంతే. గెలిస్తే. అదే ఉమ్, ఓడింది అనుకోండి, అదిగో అంత చేసినా కూడా చూసారా మేమే గెలిచామని చెప్తారనమాట. మమతా ఉమ్, బెనర్జీకే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్ళి కావలిచ్చుకుంటాడు అనమాట అక్కడ. ఉమ్. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. సార్, దీంతో పాటు నిరుద్యోగం, అలాగే పారిశ్రామిక వెనుకబాటుతనం, మహిళలకు రక్షణ కల్పించలేకపోతే ఇది ఏమన్నా మైనస్ అవుతాయా తృణమూల్ కాంగ్రెస్ కి? అదే ప్లస్ అవుద్దా బీజేపీకి? ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి తెప్పించి వాళ్ళు ఎవరు పట్టించుకోరండి జనాలు. ఇవన్నీ ఉమ్, పడికట్టు పదాలు, పత్రికల పదాలు. ఒక ఉమ్, ఎమోషన్, వెరీ సింపుల్, ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మమత ఉమ్, మంచిదా కాదా? ఉమ్, మంచిదైతే ఓటేస్తారు, కాదైతే వేయరు. మమత ఉమ్, పాలన బాగుందా లేదా? బాగుంటే ఉమ్. వేస్తారు, బాగోపోతే వేయరు. అంటే నిరుద్యోగుల నుంచి బాగా వ్యతిరేకత ఉంది మమతా బెనర్జీకి, అంటే అక్కడ పట్టించుకోలేదు. ఎవరున్నారు నిరుద్యోగులు ఆ ప్రాంతంలో, ఎవడుంటాడని? ఉమ్. ఇటు పక్క వచ్చేస్తున్నారు కదా అవును, ఈ లేకే కదా ఇటు వెళ్ళినటువంటి వాళ్ళు. వచ్చేస్తున్నారు. అవును, ఉమ్, ఇప్పుడు అలా ఉమ్, మనోళ్ళందరూ ఇక్కడ లేక వెళ్ళారా ఇంద అక్కడికి, ఉమ్, తెలంగాణకి నువ్వు, చెన్నైకి నువ్వు, లేకపోతే ఉమ్, విదేశాలకి. ఉమ్, కాబట్టి ఎవరి ప్రాస్పెక్టస్ వాళ్ళకు ఉంటది. ఎవరిని ఉమ్, తప్పడానికి వీల్లేదు. ఎవరిది కూడా ఇది నువ్వు రాంగ్ చేసావు అని చెప్పడం అంత అమాయకత్వం ఇంకోట్లేదు. ఉమ్. భారతీయ జనతా పార్టీ కూడా కరెక్ట్ గా ప్రిపేర్ అయింది అనుకోవాలా? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం మైనస్ అయిందని ఆ పార్టీలోనే చెప్పుకుంటున్నారట. అదేమన్నా రేపు పొద్దున్న దెబ్బ కొడుతుందా? ఆంధ్రాలో సీనియర్లు అందరికి ఇద్దాం, బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దాం, ఇండివిజువల్ పోటీ చేయమనండి. కామన్ ఉమ్. సెన్స్ ఉండదు. బేసిక్ గా అంటే ఏంటంటే ఇక్కడైతే లేరు సార్, అక్కడ అక్కడ ఉన్నారంటగా. ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే అక్కడ లేరు అసలు ఎందుకు నాయకులు. ఉంటారు. ఇక్కడైతే ఇంకా దానికి ఒకప్పుడు విశాఖపట్నం కార్పొరేషన్ గెలుచుకున్న చాలా చరిత్ర ఉంది బీజేపీకి. ఉమ్, ఉమ్, ఆంధ్రలో చాలా మంది మంచి మంచి నాయకులు తయారయ్యారు. ఉమ్, బెంగాల్లో అసలు నాయకుడు ఎవడున్నాడు? సువేంద్ర అధికారి వాస్తవంగా తృణమూల్ కాంగ్రెస్ వాడు. ఉమ్, సొంత నాయకుడు ఎవడున్నాడు? బేసిక్ గా ఉమ్, ఉమ్. గల్లీల్లో ఉండేటటువంటి లీడర్లను పెంచి పోషించి ప్రోత్సహించడం సాధ్యం కాల. ఇప్పుడు అంటే ఇక్కడ తృణమూల్లోనే ఒక మేజర్ వర్గాన్ని పోటీదారుడు కాదు కదా తీసుకొచ్చుకున్నాడు. సార్ బీజేపీ. అక్కడైతే మేజర్ పోటీదారుడు కదా అక్కడ బీజేపీ ఎప్పుడు? మొన్ననే కదా. ఇప్పుడు. అదేలేండి. అంతకు ముందు లేదు కదా. అంతకుముందు అసలు బీజేపీ అవును. అక్కడ సున్నా. ఎక్కడ ఉమ్, మంత్రి పదవులే అనుభవించిన రోజున అక్కడ లేదు బీజేపీ అవును. బెంగాల్లో. కానీ అప్పటితో ఉన్నట్టు పోల్చుకుంటూ ఇప్పుడు అక్కడ ఎదిగింది, ఇక్కడైతే ఎదగలేదు, మరి అలాగే ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అది. ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూడా అట్లాంటిది ఏదో ఒక ఇక్కడ రోజు రావాలి. ఇక్కడ ఎదగడం లేదేమో మరి, అది ఆ, అది ఇంకో డిబేట్ ఇక్కడ పెట్టాలి. సమస్య ఏంటంటే ఆ ఈ ప్రాంతంలో నాయకులు ఎక్కువ ఉన్నారు, అక్కడ నాయకులు లేరు. అవును, ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలు తక్కువ ఉన్నారు, అక్కడ కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. అది. దానికి కారణం ఏంటంటే అక్కడ హిందుత్వ, యాంటీ హిందుత్వ కాన్సెప్ట్ వచ్చింది. ఇక్కడ అట్లాంటివి లేవు కదా ఎమోషన్స్. పైగా వీళ్ళే హిందుత్వ సెంటిమెంట్లు వాడేస్తారు కదా, మన సనాతన సారథి గారు అట్లాగే అవును, ఈయన అవును, కలిసి నడిచిపోతున్నారు అవును. అక్కడ. అంటే వాళ్ళ క్రెడిట్ వెళ్ళకూడదు, అది కూడా మనమే అంతే కొట్టేయాలి. అంతే. ఇక్కడ ఇక్కడ రాజకీయం. రైట్ సార్, తమిళనాడులో పరిస్థితి ఏంటి? అక్కడ ట్రయాంగిల్, ఒక రకంగా ముక్కోణ పోటీ, త్రిముఖ ఏం లేదండి, పోటీ. ట్రయాంగిల్ లేదు, పాడు లేదు. ఉమ్, పోటీ ఏఐడిఎంకే డిఎంకేల మధ్యన. ఉమ్, విజయ్ డిఎంకేను ఓడిస్తాడా, ఏఐడిఎంకేను ఓడిస్తాడనే చూడాలి. ఉమ్. డిఎంకే భావజాలమే విజయ్ది కూడా, కాబట్టి ఆ అంతేనా? ఓట్లు చేయాలి లెక్క ప్రకారం. ఉమ్, లేదు ఉమ్, అనుకోండి, ఏఐడిఎంకే ఓటు గెలిచాడు అంటే ప్రతిపక్ష ఉమ్, ఓట్లు ఏవైతే ఉంటాయంటే దాన్ని ఏమనాలంటే అధికార పక్ష వ్యతిరేక ఓటు ఉంటుంది కదా, పోలరైజేషన్ ఉమ్, అంటాం కదా అది మనం. ఉమ్, ఆ, ఉమ్, అది ఇటువైపుకు పోకపోతే ఉమ్, మధ్యలో ఇప్పుడు చిరంజీవి గనక ఆ రోజున
ఆ అవును ఓట్లని పిఆర్పి. కాంగ్రెస్ ఓట్లని పిఆర్పి పెట్టడం వల్ల తెలుగుదేశానికి వైపుకు పోవాల్సిన ఓట్లు పిఆర్పికి పోయినాయి. దానివల్లనే ఆ స్థాయి మెజారిటీ వచ్చింది అప్పుడు. అవును. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఎవరు రాకుండా చూసుకోవడం అనేది ప్రయత్నిస్తున్నారు వీళ్ళు. అయితే ఎదురు తిరిగి పోరాడుతోంది భారతీయ జనతా పార్టీ అక్కడ, అంతే ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఒక రకంగా టీవీకే అనేది వచ్చిన తర్వాత ఈ ఎన్నికల ప్రచారంలో కానీ ఆయన చేసిన ప్రచారం, ఆయన ఏదో రోడ్డు మీద సైకిల్ తొక్కుంటే వెళ్ళడం, కొన్ని హామీలు ఇవ్వడం, డిఎంకే ఏడీఎంకేలో ఒక భయం అయితే సృష్టించగలిగిందా? ఓకే, అది రేపొద్దున ఫలితం ఎలా ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు ఆ భయం వల్లే అంత పగడ్బందీగా అంత హైటెన్షన్ లో పోలింగ్ జరుగుతుంది. అసలు ఏ హై టెన్షన్ లేదని చాలా కూల్. నేను ఇంత ముందు 2-3 సార్లు తమిళనాడు ఎలక్షన్స్ కవర్ చేశా. చాలాసార్లు చూశాను నేను. అక్కడ చాలా కూల్గా నడిచిపోతుంటుంది. మనకంత గొడవలు కూడా ఉండవు వాళ్ళకి. హామీ వీళ్ళు ఏం చెప్పారు, ఫ్రిడ్జ్ ఇస్తా అన్నారా, లేకపోతే ల్యాప్టాప్ ఇస్తా అన్నారా, బండి ఇస్తా అన్నారా, అది వాళ్ళు నమ్ముతారు. ఎవడొచ్చినా సరే ఇస్తాడని. జస్ట్ ప్రభుత్వం మీద మంచి నచ్చిందా నచ్చలేదా, సింపుల్. సాంబార్ బాగుందా లేదా, అంతే. ఎవడు సాంబార్ బాగుంది, సింపుల్. అంతకు మించి మనం ఇక్కడ మాట్లాడే అంత సీన్ ఏం లేదు అక్కడ. అంటే హైటెన్షన్ ఎందుకు పదం వాడుతున్నారంటే దాదాపు 1000 కోట్లు పట్టుకున్నారంట డబ్బులు. ఈ నడుస్తూ ఉంటదండి ప్రతిసారి, ప్రతి ఎన్నికల్లో దొరుకుతూనే ఉంటది. తర్వాత చూస్తే అందులో ఎప్పుడన్నా ఒకసారి సీజ్ చేసిన డబ్బులన్నీ వాళ్ళ దగ్గర చూపించమనండి. ఇవన్నీ ఏముంటదంటే తమిళనాడు వ్యాపార రాజధాని అది. ఆ పోయేటటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవడో సామాన్ తీసుకురావడానికి, సామాన్ కొనుక్కోవడానికి, రా మెటీరియల్కు డబ్బులు పట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎలక్షన్ కమిషన్ ఎంత పడుతుంది, 50,000 దాటకూడదు అన్నట్టు. ఈ టైంలో 50,000 దాటి జేబులో ఉంటే కనుక కేసు పెడతారు అనమాట. అది రూల్స్ ఉంటాయి అక్కడ. ఆటోమేటిక్గా అట్లా పట్టుకుంటారు. ఈ బంగారు వ్యాపారులు, వెండి వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు డబ్బులు క్యాష్తోనే ట్రాన్సాక్షన్ చేస్తుంటారు. అట్లాంటి పట్టుకున్నటువంటి సందర్భంలో ఆధారాలు పట్టురండి అంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పు చెప్తారు. వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో చెప్పి తెచ్చుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే టీవీకి గెలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే అవతల అభ్యర్థి గెలుపునైతే మార్చే అంత ప్రభావం చూపించగలుగుతారా విజయ్? అది చూడాలి. ఇదివరకు కూడా మనం అట్లాగే అనుకున్నాం. కానీ చిరంజీవి నే కదా, పవన్ కళ్యాణ్ ఎవరికి చిరంజీవి ఎఫెక్ట్ అయితే అప్పుడు కనిపించింది కదా సార్ కొంతైనా. ఏం కనిపించింది, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలో వచ్చింది కదా, తగ్గింది మెజార్టీ అంతే. కానీ అధికారంలోకి అదే వచ్చింది. టీడీపీ ఫీల్ అయింది ఏంటి, ప్రతిపక్షమైన మేం గెలిచే వాళ్ళని చిరంజీవి లేకపోతే అది ఎట్టా కుదురుతుంది. ఆ లెక్కనైతే కాంగ్రెస్ లేకపోతే కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంటే అమాయకత్వం కదా అది. అంటే అవి నడుస్తుంటాయి, వాటిని పట్టించుకోకూడదు మనం. అంటే ఇప్పుడు అక్కడ కూడా డిఎంకేకి దెబ్బ తగులుతుందా ఒకవేళ నిజంగా అదే అనుకుంటే? అయితే ఏఐడిఎంకేదేమో రేట్లు ఎక్కువగా ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్స్. వీళ్ళదేమో కాస్త తక్కువగా ఉన్నాయి అనమాట. రైట్, చూద్దాం. మొత్తానికి 2 రాష్ట్రాల్లో తొలి విడత ఎన్నికలు అయితే జరిగినాయి. ఇక నెక్స్ట్ ఏంటి అనేది మే 4వ తేదీన ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి. కాకపోతే ఈ 2 కాస్తంత 5 రాష్ట్రాల్లో, ఒకటి పాండిచ్చేరి తీసేస్తే 4 రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతుంది భారతీయ జనతా పార్టీ అనేది కూడా ఇక్కడ అందరూ వేచి చూస్తున్నాం. సో ఏం జరుగుతుందో చూద్దాం.